ఆ జిల్లాలో అధికార వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు పలువురు ముఖ్య నేతలు రెడీగా ఉన్నారా? ఇప్పటికే కారణం లేకుండానే పార్టీ ఆయన్ను దూరంగా పెట్టినందుకు ఆ పార్టీ ఎంపీ ఒకరు బై బై చెప్పగా ఇప్పుడు అదే బాటలో మరికొందరు కూడా ఎమ్మెల్యేలు మాజీలు కాబోతున్నారా? ఆ జిల్లాలో పార్టీ అధిష్టానం ఒకటి తెలిస్తే అక్కడి పరిస్థితులు మరోలా ఉన్నాయా? ఇటువంటి పరిస్థితులను తట్టుకోలేకే అధిష్టానం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతోందా? అసలు ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ స్టోరీలో చూడండి. ప్రకాశం జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నూతన ఇన్ఛార్జీలను స్థానిక క్యాడర్ వ్యతిరేకిస్తుంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును సిట్టింగ్ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. జగన్ ఎన్నికలకు సిద్ధమా అంటుంటే పార్టీ మారడానికి మేము సిద్ధమన్నట్టుగా ప్రకాశం జిల్లా వైసీపీ నేతల వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు. తమ పట్ల పార్టీ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇక ఒక్కొక్కరుగా ఆ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా అదే కోవలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారట. ఇక కందుకూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం అరవిందా యాదవ్ను రంగంలోకి దించాలని భావించినప్పటికీ ఆమె పోటీకి విముఖత చూపడంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను వైసీపీ రంగంలోకి దించుతున్నట్టు ఆ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీంతో మరో ఒకరిద్దరు ఇన్ఛార్జీల మార్పు జరగవచ్చన్న ఊహాగానాలు వైసీపీ నేతల్లో ప్రారంభం కాగా అందుకు ఏమాత్రం అవకాశం లేదన్న సంకేతాన్ని అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడును ప్రదర్శించిన వైసీపీ అధినేతకి మొదట్నుంచి ఎదురవుతున్న సమస్యలు ముదిరి పాకాన పడుతున్నాయి. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం నిర్వహించారు. అందులో ఆయన పోటీలో ఉన్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే సమావేశానికి ప్రకాశం జిల్లాకి చెందిన దర్శి ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, మహిదర్ రెడ్డి హాజరు కాలేదు. సమావేశంలో ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జీలే కాబోయే అభ్యర్థులని స్పష్టం చేసిన జగన్ అందుకు కొద్ది సమయం ముందే కందుకూరు ఇన్ఛార్జిని మార్పు చేశారు. దీంతో మరో 1-6 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉండవచ్చన్న ప్రచారం ప్రారంభమైంది. అయితే ఒంగోలు ఎంపీ మాగుంట వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా జగన్ కారణం చూపకుండా ఆయనను దూరం పెట్టడం, ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా చెవిరెడ్డిని, భాస్కర్ రెడ్డిని అందరికీ పరిచయం చేయడం, ఇక పార్టీ కార్యక్రమాలకు మాగుంటను ఆహ్వానించలేదు. దీంతో మాగుంట తర్జన భర్జనల అనంతరం ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. టీడీపీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రావడంతో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంతేకాదు ఇక శంఖారావం కార్యక్రమంలో మాగుంట కుటుంబం టీడీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాడేపల్లిలో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రకటించిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మళ్లీ మార్పులు చేర్పులు ఆశించవద్దని స్పష్టం చేశారట. వివిధ కారణాలతో 1-2 చోట్లనే అలాంటి అవకాశం ఉందని చెప్పారని సమాచారం. తదనుగుణంగానే కందుకూరు మార్పు జరిగినందున పర్చూరు ఇన్ఛార్జీ విషయంపై అనుమానాలు పెరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను మార్చి అక్కడ బాలాజీని నియమించారు. దీంతో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి రంగంలోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 1-2 మార్పులు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న అనుమానాలు వైసీపీ నేతల్లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దర్శి, కందుకూరు ఎమ్మెల్యేలు వేణుగోపాల్, మహిదర్ రెడ్డి కూడా వైసీపీకి దూరమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఒంగోలు సీఎం వచ్చిన రోజు కూడా మద్దిశెట్టి హాజరు కాలేదు. మంగళవారం తాడేపల్లి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఏదైనా పార్టీలో చేరతారా, ఎక్కడి నుంచైనా పోటీకి రంగంలోకి వస్తారా అనేది ఖరారు కానప్పటికీ దర్శిలో వైసీపీ అభ్యర్థికి సహకరించకూడదని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కూడా మంగళవారం తాడేపల్లి సమావేశానికి వెళ్లలేదు. రాష్ట్ర కార్యాలయం నుంచి పంపిన ప్రచార సామాగ్రిని కూడా ఆయన తీసుకోకుండా వెనక్కి పంపించారట. తన భవిష్యత్తు రాజకీయ వ్యవహారంపై మహిదర్ రెడ్డి మౌనంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీకి సహకరించబోరని తేటతెల్లమవుతోంది. మొత్తంగా వైసీపీ అధిష్టానం సీనియర్ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరు అటు వైసీపీ నాయకులకి కానీ కార్యకర్తలకి కానీ అంతు చిక్కడం లేదని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా రాజకీయాలు చేస్తున్న నాయకుల్ని ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఇలా పరీక్ష చేయడం ఆ నేతలు జీర్ణించుకోలేక ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతుండటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి ప్రకాశం జిల్లాలో ఇక వైసీపీ పరిస్థితి ఎలా ఉండనుందో.